ఇక జూబ్లీహిల్స్ నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య లైవ్ లో ఉన్నారు. కౌండిన్య, జూబ్లీహిల్స్ లో పోలింగ్ ఎలా జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల పోలింగ్ కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. పలు చోట్ల ఈవీఎం మిషన్లు మొరాయించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో 119 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు అన్ని ఏర్పాటైతే ఈసీ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3,26,00,000 మంది కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 35,000 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దాదాపు 13 నియోజకవర్గాల్లో కూడా సమస్యాగత ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. దాదాపు 12,311 పోలింగ్ కేంద్రాల్లో కూడా సమస్యగా పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరగనున్నది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈసారి కొత్తగా 18 నుండి 19 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా 9 లక్షల పైబడి కూడా యువత కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే ఈసారి ప్రత్యేకంగా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు దివ్యాంగులకు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. అటు హోమ్ కార్యక్రమం ద్వారా కూడా దాదాపు 27,000 మంది దివ్యాంగులు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల బరిలో కీలక ఘట్టం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రచారాలు ఇంకా అన్నైంది కాబట్టి ఈరోజు కీలక పరిణామం కూడా చోటు చేసుకోబోతుంది. అధికార ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా కూడా నాయకుని ఎన్నుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు 7 గంటలకు ప్రారంభమైన ఓట్ల ప్రక్రియ, ఓటు హక్కు కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా ఈసీ పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70 కంపెనీల బలగాలను కూడా మోహించడం జరిగింది. దాదాపు 40,000 పోలీస్ అధికారులు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా పటిష్టమైన బందోబస్తును కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే ఈసారి మొత్తం 2,290 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉంటే ముఖ్యంగా మహిళలు 221 మంది మహిళలు కూడా బరిలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఈ ఆయా నియోజకవర్గాల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూడా సిద్దిపేటలో కూడా ఈ మరి కాసేపట్లో కూడా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఇటు పటాన్చెరులో 3,97,000 మంది ఓటర్లు కూడా ఉన్నారు. సమస్యక ప్రాంతాలు 71 కూడా మనం చూసుకోవచ్చు. గతంలో 2018లో పటాన్చెరులో 75.95% కూడా ఓటు పర్సెంటేజ్ కూడా అక్కడ జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం పటాన్చెరులో 405 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ నుండి బరిలో కాంగ్రెస్ నుంచి కాడా శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి మహిపాల్ రెడ్డి, బీజేపీ నుండి నందీశ్వర్ గౌడ్, అదేవిధంగా బీఎస్పీ నుండి నీలం మధు కూడా బరిలో ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కుక్కట్పల్లిలో 4,63,000 ఓట్లు కూడా కుక్కట్పల్లిలో ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు 418 పోలింగ్ కేంద్రాలు కూడా కుక్కట్పల్లిలో ఉన్నట్టు కూడా మనకు తెలుసు. సమస్యక ప్రాంతాలు 20 సమస్యక ప్రాంతాలు కూడా అక్కడ గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ నియోజకవర్గాల్లో సమస్యక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ పటిష్టమైన బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కుత్బులాపూర్లో 6,90,000 మంది కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే జూబ్లీహిల్స్ కూడా ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ప్రజలు బారులు తీరని కూడా తెలుస్తుంది.